హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు కూడా నేను రాజధాని అమరావతి గురించి ఒక మంచి వీడియోనైతే తీసుకువచ్చానండి. ఆ వీడియో ఏంటి, దాని పని ఏంటి అనే విషయాన్ని ఇప్పుడైతే మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు సీడ్ యాక్సిస్ రోడ్డు అండి. చూస్తున్నారు కదా, ఇది సీడ్ యాక్సిస్ రోడ్డు. ఇదేమో ఇది ఇక్కడ ఈ చెట్ల పక్కన ఈ రోడ్డు కనిపిస్తుంది కదా, ఈ రోడ్డు ఏమో N16 రోడ్ అండి. ఈ రోడ్లో అయితే మనం ఉన్నాము. ఈ రోడ్డు గుండా నేను ప్రయాణిస్తూ ఉన్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగినటువంటి దృశ్యం ఏంటి అంటే ఈ చెట్లేనండి. ఆ చెట్లను చూశారు కదా, వరుసగా ఒక క్రమ పద్ధతిలో ఎలా నాటారో. ఇదేనండి N16 రోడ్డు. ఇప్పుడు ఈ మొక్కల గురించి మనం మాట్లాడుకుంటే ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈ మొక్కల గురించేనండి. ఇంకా రాజధాని అమరావతిలో గ్రీనరీ గురించి మనం మాట్లాడుకుంటాం. చూశారు కదా, ఈ మొక్కలు ఎలా ఒక వరుస పద్ధతిలో నాటారో చూశారు కదా. ఇదంతా ఏంటి అని అంటే రాజధాని అమరావతిలో రోడ్ల పక్కన వాకింగ్ ట్రాకులు కూడా నిర్మిస్తారు అని మనం ఇంతకుముందు మన ఛానల్లోనే వీడియో చేసుకొని ఉన్నామండి. దానిలో భాగంగా ఇక్కడ వాకింగ్ ట్రాక్ని 2014-2019లోనే నిర్మించాలని ఎలా డిజైన్ చేశారో మీరు అర్థం చేసుకోవచ్చు, చూడవచ్చు. ఈ రెండు చెట్ల మధ్యన వాకింగ్ ట్రాక్ని అయితే నిర్మిస్తారు. అంటే ఈ వాకింగ్ ట్రాక్ నిర్మాణం పూర్తయిపోయి, రోడ్డు మొత్తం నిర్మాణం పూర్తయిపోయి, వాహనాలు మరియు ప్రజల కార్యకలాపాలు మొదలు పెడితే ఇక్కడ ఎంత అందంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చండి. ఆ రెండు చెట్ల మధ్యన వాకింగ్ ట్రాక్లో అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కూడా మనందరం అర్థం చేసుకోవచ్చు. చూశారు కదా, రోడ్డు పొడవున ఎలాగైతే చెట్లు నాటారో మనం చూడవచ్చు. ముఖ్యంగా మనందరం చెప్పుకునే విషయం ఏంటంటే ఈ సైడ్ ట్రాకు ఈ వాకింగ్ ట్రాక్కి అత్యంత ప్రాధాన్యతనైతే ఇచ్చారండి. ఎందుకంటే ఆరోగ్యం మరియు ఆహ్లాదకరం వస్తుంది కాబట్టి ఆ యొక్క సైడ్ ట్రాక్కి, వాకింగ్ ట్రాక్కి ప్రాధాన్యతనివ్వడం జరిగిందండి. ఇక్కడ అన్నీ కూడా వేప చెట్లు, రావి చెట్లే నాటడం మనం గమనించవచ్చు. చూస్తున్నారు కదా, రోడ్డు పొడవునా కూడా ఈ మొక్కలు నాటడం మనం గమనించవచ్చండి. ఇక్కడ మీ అందరికీ ఇంకొక ప్లాన్ కూడా చెప్తాను. అదేంటంటే ఈ రోడ్డు వాకింగ్ ట్రాక్ ఏదైతే ఉందో ఆ చెట్ల మధ్య అలా నడుచుకుని వచ్చిన తర్వాత ఈ పాదచారులు ఎవరైతే ఉన్నారో వారు కాస్త దూరం నడిచిన తర్వాత ఇక్కడ ఒక 40 ఎకరాల విస్తీర్ణంలో ఒక పార్కును కూడా నిర్మిస్తున్నారు. చూడండి పార్కు ఎలా ఉందో. మీరందరూ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, నేను చెప్పాలి. అదేంటంటే ఈ పనులన్నీ కూడా 2014-2019 మధ్య కాలంలో జరిగినవేనండి. తర్వాత ఇక్కడ ఎలాంటి పనులు జరగలేదు. ఇంకా మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లు, వేప చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లకి ఈ 5 సంవత్సరాల కాలంలో ఎవరు కూడా ఒక చుక్క నీరు కూడా పోయలేదండి. అయినా కానీ అవి ఎలా బ్రతికాయో చూడండి. ఎందుకంటే అవి వేప చెట్లు, మన నేలకి అనుకూలమైనటువంటి చెట్లు కాబట్టి అవి ఎలా బ్రతికాయో చూడవచ్చు. చూస్తున్నారు కదా, ఇది పార్కు, 40 ఎకరాలలో నిర్మిస్తున్నటువంటి పార్కు. ఇది అనంతవరానికి చాలా దగ్గరగా ఉంటుందండి. N16 రోడ్ని ఆనుకొని ఉంటుంది. పాదచారులు నడుచుకుంటూ వాకింగ్ చేసుకుంటూ ఆ వాకింగ్ ట్రాక్లో చెట్ల మధ్య నడుచుకుంటూ వచ్చి ఈ పార్కులోకి వచ్చి సేద తీరొచ్చండి. అంటే మనందరం ఇక్కడ ఒక విషయాన్ని అయితే క్లియర్గా మాట్లాడుకోవాలి. రాజధాని అమరావతిని ఎంత ముందు చూపుతో ఆనాడు నిర్మించాలని ప్రారంభించారో మనం అర్థం చేసుకోవచ్చండి. వాకింగ్ ట్రాక్స్ చెట్ల మధ్య ఉండడం అనేది చాలా మంచి పరిణామం. ఎందుకంటే మంచి వాతావరణం, అలాగే మంచి స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పార్కు కూడా మనం చెప్పుకోదగిందేనండి. అంటే రాజధాని అమరావతిలో గ్రీనరీకి చాలా ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మాట్లాడుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఏదైతే చూసామో వాకింగ్ ట్రాక్ ప్రతి రోడ్డుకి, రాజధాని అమరావతిలో నిర్మించే ప్రతి రోడ్డుకి ఈ సిరీస్, N సిరీస్ రోడ్లు అన్నిటికీ కూడా ఇలా వాకింగ్ ట్రాక్లు చెట్ల మధ్యనైతే రావడం జరుగుతుందండి. అలాగే శాఖమూరు సెంట్రల్ పార్క్ కానీ, 300 ఎకరాల్లో నిర్మించే శాఖమూరు సెంట్రల్ పార్క్ కానీ, ఇంకొక పార్క్ కానీ, అలాగే అనంతవరం నర్సరీ కానీ, ఇవన్నీ రాజధాని అమరావతిలో అద్భుతమైన గ్రీనరీని అయితే రేపటి రోజున పంచబోతూ ఉన్నాయండి. ఇక్కడ మనం చూడవచ్చు, ఇది సమ్మర్ సీజన్ కాబట్టి చనిపోయిన చెట్లను తీసేసి వాటి స్థానంలో కొత్త మొక్కలని నాటడం మనం గమనించవచ్చండి. ఇది మొత్తం కూడా 40 ఎకరాల్లో నిర్మిస్తున్నటువంటి పార్కు.
ఇది అనంతవరానికి దగ్గరగా ఉంటుందండి. సీడ్ యాక్సిస్ రోడ్డుకి కనెక్ట్ అయి ఉంటుంది. మనం ఇక్కడ చూడొచ్చు. లోపలికి వెళ్ళి ఇంకా ఈ పార్కు ఎలాంటి మొక్కలు ఉన్నాయి, ఎంత బాగుంది అనే విషయాన్ని కూడా గమనిద్దామండి. ఇవన్నీ కూడా చనిపోయిన చెట్ల ప్లేస్లో కొత్త మొక్కలు నాటుతూ ఉన్నారు, మనం చూడొచ్చు. ఇక్కడ మనం మాట్లాడుకోవాలండి ఇంకొక విషయం. ఇప్పుడు మనం చూసాం కదా వాకింగ్ ట్రాక్ ఏదైతే ఉందో, అలాంటి వాకింగ్ ట్రాకులు రాజధాని అమరావతిలో కొన్ని రోడ్లకైతే 2014, 2019 మధ్య కాలంలోనే నిర్మించడం జరిగింది. అంటే సీడ్ యాక్సిస్ రోడ్డు కానీ ఇలాంటి పెద్ద రోడ్లకి ఈ గ్రీనరీ, ఈ వాకింగ్ ట్రాక్, ఈ చెట్లు అప్పుడే నిర్మించడం జరిగింది. చూశారు కదా, ఇవన్నీ వేప చెట్లు. ఇదండి ఈ వీడియో గురించి. రాజధాని అమరావతిలో గ్రీనరీకి, మొక్కలకి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారు అనేది ఈ వీడియో యొక్క సారాంశం అండి. చూడొచ్చు కదా వరుసగా ఎలా అయితే మొక్కలు నాటారో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం ఏదైనా కానీ తెలియజేయండి. అందరికీ మరొకసారి నమస్కారం అండి. మరింత రాజధాని అమరావతి వార్తలు, విశేషాల కోసం పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతి గురించి ప్రతి అప్డేట్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటుందండి, మీరు చూస్తూ ఉండండి. ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకుంటున్నామండి. అదేంటంటే ఈ పార్కు గురించి, మొక్కల గురించి మనం ఈ వీడియో చేసుకోవాలా అంటే 2014, 2019 మధ్య కాలంలో పనులు ఎలా జరిగాయి అనే దానిపైన కూడా మనం ఒక అవగాహన ఉంచుకుంటే, తెలుసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆసక్తితో ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. అది చిన్న అప్డేట్ అయినా పెద్ద అప్డేట్ అయినా రాజధాని అమరావతికి సంబంధించిన ప్రతి వార్త మన ఛానల్లో వస్తూ ఉంటుందండి.